విశాఖలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ సారథ్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. అన్ని జిల్లాల్లోని కార్యకర్తలను కలవడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేశారు. అయితే ఈ యాత్రకు విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో ముగింపు పలకనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సార్ ఇప్పుడు ఈ కార్పెట్ మంచి కార్పెట్ మాట్లాడారు. ఆర్థిక సామాజిక అంశాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఇవాళ మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని గురించి కూడా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వారు చేశారు. 25 జిల్లాలు పూర్తయ్యాయి. 26వ జిల్లాగా విశాఖపట్నం ఎంచుకోవడం, ఆ ముగింపు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు వస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు సంబంధించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని దేశంలో జరుగుతున్న అనేక విషయాల మీద వారికి మార్గనిర్దేశనం చేయడమే కాకుండా అదే సందర్భంగా 11 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఈ ప్రజలకు చేసిన మేరు, వారు పెరిగిన జీవన ప్రమాణాలు, అదేవిధంగా అభివృద్ధి, దేశవ్యాప్తంగా ఇవాళ ఊపందుకున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్కు పెరిగిన గౌరవం, ఆర్థిక విషయాల మీద కానీ ఇతరత్ర అనేక విషయాల మీద కూడా వారి కార్యకర్తల్లోకి తీసుకెళ్లి వారి ఉత్తేజితులను చేసే దిశగా కూడా రేపు కార్యక్రమం జరగబోతోంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.